హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మింటూ మిల్కీ వరల్డ్. మనం ఇప్పుడు కొమ్మనవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి వచ్చాము. చూడండి బోనాలు ఎలా తీసుకుని వెళ్తున్నారో. చాలా మంది భక్తులు ఎందుకు మల్లన్న స్వామిని దర్శించుకుంటారో తెలుసుకున్నామా. తెలంగాణలో ఉన్న కొమ్మనవెల్లి మల్లన్న స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. మల్లన్న స్వామిని పరమశివుని రూపంగా భక్తులు పూజిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఉద్యోగం రావాలని, చదువులో మంచి ఫలితాలు రావాలని, కుటుంబం సంతోషంగా ఉండాలని భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. భక్తుల నమ్మకం ఏమిటంటే మల్లన్న స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఒకసారి ఒక రైతు మంచి పంట కోసం మల్లన్న స్వామిని ప్రార్థించాడంట. తర్వాత అతనికి మంచి పంట పండిందని చెప్తారు. అందుకే భక్తులు ఎంతో ప్రేమతో హర హర మల్లన్న అని పిలుస్తారు. ఇక్కడ నేను బొట్టు పెట్టుకుంటున్నాను. ఈ ఆలయంలో జరిగే మల్లన్న జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారు. మేమందరం బొట్టు పెట్టుకొని టెంకాయ పూలదండ తీసుకొని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. మీలో ఎవరైనా కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్నారా? అయితే కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళే ముందు బసవేశ్వర మూర్తి ఉంది. ఈ వీడియో ఎన్వల చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక్కడ చూడండి, లోపలికి రాగానే మంచులు ఎలా తిరుగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఆదివారం రోజున వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి తరలి వస్తారు. ఆదివారం మల్లన్న స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అల్ల పంటందో పాడందో ఉద్యోగమందో పిల్లతో జల్లంతో చదువుందో శాస్త్రమందో వచ్చినాడా పైతాడా ఉండాలి మన గొల్లలో ఆనందపడ భోజన గొల్లలో విచారకారి కొమ్మరలి గొల్లలో గోడలాటకారి అయ్యాలా కోరుకున్న వారికి మల్లన్న బండారం మనపై పడితే అది కేవలం పసుపు కాదు, స్వామి వారి అనుగ్రహం. ఈ బండారం మనలోని అహంకారాన్ని తొలగించి